హాయ్ మై డియర్ స్టూడెంట్స్. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ప్రాపర్టీస్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఎ ట్రాన్స్వర్సల్? ట్రాన్స్వర్సల్ అంటే ఏదైనా టూ ఆర్ మోర్ లైన్స్ ని ఇంటర్సెక్ట్ చేసుకుంటూ ఇంకో లైన్ డ్రా చేస్తే దాన్ని ట్రాన్స్వర్సల్ అంటాం. సో ఈ కేసులో మనకు పిఆర్ అండ్ ఎల్ఎన్ అనే టూ లైన్స్ ని ఇంటర్సెక్ట్ చేసుకుంటూ ఒక ట్రాన్స్వర్సల్ మనం డ్రా చేసినాం. ట్రాన్స్వర్సల్ లైన్ ఇస్ టిఎస్. ఇక్కడ టూ ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ వచ్చినాయి. ఈ టిఎస్ లైన్ ని మనం ట్రాన్స్వర్సల్ అంటాం. సో ఇక్కడ 8 డిఫరెంట్ యాంగిల్స్ ఫామ్ అయినాయి. సో వాటిని మనం ఏ టు హెచ్ లాగా నేమ్ చేసుకుందాం. సో ఫస్ట్, వాట్ ఆర్ కరెస్పాండింగ్ యాంగిల్స్? యాంగిల్స్ దట్ ఆర్ ఇన్ ద సేమ్ పొజిషన్ అట్ ఈచ్ ఇంటర్సెక్షన్ వేర్ అ ట్రాన్స్వర్సల్ ప్రాసెస్ ప్యారలల్ లైన్స్. అంటే ఈ ట్రాన్స్వర్సల్ మనకు ఎక్కడెక్కడ ఇంటర్సెక్ట్ అవుతుందో అక్కడ నుంచి సేమ్ పొజిషన్ లో ఉండే యాంగిల్స్ ని కరెస్పాండింగ్ యాంగిల్స్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్, సో మనకు ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ దగ్గర రైట్ సైడ్ టాప్ లో ఉన్నది యాంగిల్ బి, అవునా? ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ దగ్గర సేమ్ పొజిషన్ లో ఉన్నది రైట్ సైడ్ టాప్ లో ఉన్నది యాంగిల్ ఎఫ్. సో ఇవి రెండు కరెస్పాండింగ్ యాంగిల్స్. సో కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్. సిమిలర్ గా టాప్ లెఫ్ట్ లో ఉన్నది యాంగిల్ ఏ అండ్ ఇక్కడ టాప్ లెఫ్ట్ లో ఉన్నది యాంగిల్ ఈ. సో నెక్స్ట్, బాటమ్ లెఫ్ట్ లో ఉన్నది యాంగిల్ డి అండ్ కింద సెకండ్ ఇంటర్సెక్షన్ పాయింట్ దగ్గర బాటమ్ లెఫ్ట్ లో ఉన్నది యాంగిల్ హెచ్. Similarly, angle C equal to angle G. So these are corresponding angles. So next, alternate interior angles. So మనకి ఇక్కడ నేమ్ తోనే తెలిసిపోతుంది ఇంటీరియర్ యాంగిల్స్. ఇంటీరియర్ యాంగిల్స్ అంటే టూ ప్యారలల్ లైన్స్ లోపల ఉన్న యాంగిల్స్. యాంగిల్ డిసిఈఎఫ్, ఈ 4 యాంగిల్స్ ని ఇంటీరియర్ యాంగిల్స్ అంటారు. సో ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఆపోజిట్ లో ఉన్న యాంగిల్స్, లైక్ యాంగిల్ డి అండ్ యాంగిల్ ఎఫ్. అండ్ ఇంకో ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్ సి అండ్ యాంగిల్ ఏ. సో ఈ ట్రాన్స్వర్సల్ కట్ చేసినప్పుడు మనకి ఎప్పుడైనా ఇంటీరియర్ యాంగిల్స్, ఐ మీన్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి, విచ్ మీన్స్ యాంగిల్ డి ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్ అండ్ యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ ఈ. సో నెక్స్ట్, ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. సో ఇక్కడ పేరుతోటి చెప్పొచ్చు, ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ హెచ్, యాంగిల్ జి. ఈ ప్యారలల్ లైన్స్ కి బయట ఉన్న యాంగిల్స్ ని ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటారు. సో దీంట్లో ఆల్టర్నేట్ యాంగిల్స్ ఏంది? యాంగిల్ ఏ ఇస్ ఆల్టర్నేట్ టు యాంగిల్ జి. సిమిలర్లీ యాంగిల్ డి ఇస్ ఆల్టర్నేట్ టు యాంగిల్ హెచ్. సో మనం ఇక్కడ ప్రాపర్టీస్ రాసుకుందాం. యాంగిల్ ఏ కి ఆల్టర్నేట్ యాంగిల్ జి. సిమిలర్ గా యాంగిల్ బి కి ఆల్టర్నేట్ యాంగిల్ హెచ్. సో ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్. Similarly, next, vertically opposite angles. Vertically opposite angles అంటే ఎగ్జాక్ట్లీ ఒక యాంగిల్ కి ఆపోజిట్ ఉన్న ఇంకో యాంగిల్. సో ఇన్ దిస్ కేస్ పైన యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ సి, ఇవి రెండు వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. సో యాంగిల్ బి కి ఆపోజిట్ యాంగిల్ డి, యాంగిల్ బి ఇస్ ఈక్వల్ టు యాంగిల్ డి. సో ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గర యాంగిల్ ఎఫ్ ఈక్వల్ టు యాంగిల్ హెచ్, యాంగిల్ ఎఫ్ ఈక్వల్ టు యాంగిల్ హెచ్, and similarly angle E equal to angle G. ఇవి vertically opposite angles. సో నెక్స్ట్, co-interior angles. Co-interior angles అంటే ఈ మనకు ఆల్రెడీ తెలుసు DECF ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్. co-interior angles అంటే ట్రాన్స్వర్సల్ కి సేమ్ సైడ్ లో ఉన్న ఇంటీరియర్ యాంగిల్స్, విచ్ మీన్స్ యాంగిల్ D అండ్ యాంగిల్ E, దీస్ ఆర్ co-interior angles. అండ్ ఇంకోటి రైట్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్సల్ లో యాంగిల్ C అండ్ యాంగిల్ F. ఎప్పుడైనా సరే సమ్ ఆఫ్ కో-ఇంటీరియర్ యాంగిల్స్ ఎప్పుడు మనకు సప్లిమెంటరీ ఉంటుంది. సప్లిమెంటరీ అంటే 180 degrees. సో ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.